హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ పొడిగా ఇంట్లో పలావ్ రైస్ని మనం పర్ఫెక్ట్గా ముస్లిం స్టైల్లో మనం ఎలా తయారు చేసుకోవాలో, మరి దానికి కావాల్సినవి ఏంటో వీడియోలో చూద్దాము. చూసారా, పలావ్ రైస్ని మనం ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంది కానీ మనకి ఇలా రావట్లేదు అని. కానీ కుదరనిదంటూ ఏదీ ఉండదు. మనం ట్రై చేస్తే ప్రతి ఒక్కటి కుదిరిద్ది. మీరు ఇంట్రెస్ట్గా చేయండి, అన్నీ టేస్టీగానే వస్తాయి. మరి ఈరోజు నేను ఈ పలావ్ రైస్ని పొడిగా ఎలా రావాలో వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా మీ అందరికీ చూపించేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నె పెట్టుకొని అందులో 150 గ్రాముల నెయ్యి, ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కనిచ్చి మనం ఎప్పుడు వేసే స్పైసీస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోండి. కస్తూరి మేతి, రాతి పువ్వు, ఒక 4-5 యాలకులు, కొన్ని మిరియాలు, 2 నల్ల యాలకులు, చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము. ఆయిల్లో వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం, మరీ ఎక్కువ మార్చకుండా 1 by 1 మనం ఏమేం కావాలో అన్నీ యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2-3 ఈ బిర్యానీ ఆకు ఉంటాయి కదా, వీటిని కూడా వేసేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఒక 4-5 ఉల్లిపాయల్ని సన్న ముక్కలు కట్ చేసుకొని నిలువుగా వాటిని కూడా వేసేసుకోండి. మనం చేస్తుంది 1.5 kg రైస్ కదా, దానికి సరిపడా ఒక 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అవి మరీ మార్చకుండా కొంచెం ఫ్రై అవనిద్దాము. అవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని వాటిలో వేసేసుకోండి. అప్పుడు త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎందుకంటే మనం చేస్తుంది 1.5 kg రైస్ కదా, 1/2 కిలోకి ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము ఆయిల్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. 4-5 టమాటాలు ఒక 4 తీసుకోండి. పెద్దవైతే, చిన్నవైతే ఒక 5 తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని, కొత్తిమీర ఒక కట్ట వేసుకున్నాము. అలాగే పుదీనా కూడా ఒక కట్ట వేసేసుకున్నాము. కట్ట పడుతుందిలేండి, మనకి పలావ్ అంటే ఆ మాత్రం ఉండాలి, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం సేపు ఆయిల్లో ఈ పుదీనా, కొత్తిమీర కూడా ఫ్రై అయితేనే స్మెల్ బాగా వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారా, మనం వేసిన ఆకులు, మసాలా, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదా ఆయిల్లో. సైడ్స్ మనకి ఆయిల్ తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాము. పెరుగు వేయటం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 1/2 లీటర్ పెరుగు వేసి దీన్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. 1 నిమిషం మూత పెట్టేయండి. ఆ ఫ్లేవర్ అంతా లోపల వాటికి పట్టి చాలా బాగుంటుంది. 1 నిమిషం మూత పెట్టి ఫ్రై అవనిచ్చి తర్వాత మూత తీసేసి చూడండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది మీకు కూడా. చూసారా, మనం వేసినవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ సైడ్స్లో తెలుస్తుంది కదా. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఇలా చేసుకోండి. మీకు ఎందుకు రాదు నాకు కామెంట్లో చెప్పండి, మీ అందరికీ ఎలా వచ్చిందో. తప్పకుండా మీ అందరికీ నచ్చింది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము. నేను తీసుకున్న లోటాతో నేను 3 లోటాల బియ్యం వేసుకున్నాను. అంటే 1.5 kg రైస్ తీసుకున్నాను. ఆ లోటాతో మీకు 1 లోటాకి 1.5 లోటాన్నర నీళ్ళు వేసుకోవాలి. అంటే 4.5 లోటాలు నీళ్ళు యాడ్ చేశాను. అలాగే ఉప్పు నేను ఇందాక వేయించేటప్పుడు ఒక గుప్పెడు వేసాను కదా, ఇప్పుడు గుప్పెడితో ఒక గుప్పెడు వేసి మళ్ళీ ఒక సగం వేసాను. చూసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోవచ్చు, ఏం పర్లేదు. మీకు ఉప్పు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకొని, సరిపోతే సరిపోయింది అనుకొని ఇంకా మూత పెట్టేసి వీటిని బాగా మరగనిద్దాం. కొంచెం సేపు 10 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాము. చూసారా, చక్కగా తెరులుతున్నాయి కదా. మనం వేసిన స్పైసీస్, మనం వేసిన మసాలా అంతా మరుగుతూ మంచి స్మెల్ వస్తుంది. 4 ఇళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ తీసి వేసేసుకోండి. రైస్ పొడిగా వస్తుంది. రైస్ని నేను ముందే 1 గంట కడిగి నానబెట్టి పక్కన పెట్టేశాను. వాటర్ అంతా వంపేసి ఈ రైస్ని డైరెక్ట్గా అందులో వేసేసుకోండి. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి, అప్పుడు మీకు కొలత కరెక్ట్గా వస్తుంది. పొడిగా అన్నం కావాలంటే మరి కొలతగా కరెక్ట్గా వాటర్ వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా రైస్ వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా ఎగిరిపోతుంది. 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, మనకి దగ్గరికి వచ్చేసింది. ఒక్కసారి కిందకి పైకి ఇలా తిప్పుకోవాలి. పైన ఏమైనా కొంచెం పొలుకుంటే ఆ రైస్ కిందకి వెళ్ళిపోతుంది. మొత్తం మనకి ఈవెన్గా కుక్ అవుతున్నప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకొని మొత్తాన్ని గరిటెతో గట్టిగా అదుముకోండి.
పైన జల్లించి వదిలేయకుండా కొంచెం అదిమితే ఆ దమ్ము మనకి ఆవిరి పట్టి లోపల రైస్ చక్కగా కుక్ అవుతుంది. కొంచెం రెడ్ కలర్ని కలిపి అలా పైన మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కొంచెం గ్రీన్ కలర్ని కూడా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని వేసాను, పిల్లలు ఇష్టపడతారని. దాన్ని మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నేను నెయ్యి వేసాను పైన. మనం ఆల్రెడీ ఇందాక 150 గ్రామ్స్ నెయ్యి వేసాము. పైన ఇలా వేసుకోవటం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు వదిలేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. బాగా సిమ్లోనే పెట్టుకోండి, అసలు హై ఫ్లేమ్ అనేది పెట్టద్దు. 10 నిమిషాల తర్వాత చూసారా, మూత తీసి చూస్తే ఎంత ఎమ్మీగా ఉందో. అసలు పొడి పొడిగా మనకి పులావ్ రైస్ రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా. పిల్లలకి ఇలా ఒట్టిగా అలా ప్లేట్లో వేసిన తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేసేయండి. ఎందుకు రాదు, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. పొడి పొడిగా పులావ్ రైస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి చూడండి. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో మీరు కూడా ఇలాగే చేసుకొని తినేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మరి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ గురించి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.